వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పోలవరం మండలం గూటాల గ్రామంలోని భక్తాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు. ఏజెన్సీ టైగర్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు కరాటం రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టిసీమ గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమాల్లో పోలవరం శాసనసభ్యులు చెర్రి బాలరాజు, ఆర్డీఓ ఎంవి రమణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గ్రామస్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుందన్నారు. భూ కొలతల్లో తేడాలు, సర్వే నంబర్లలో మార్పులు, వారసత్వ పేర్ల నమోదు, సరిహద్దు సమస్య, భూ విస్తరణలో తేడాలు, ఫ్రీ సర్వే రికార్డులో నమోదైన తప్పులు, కబ్జాలతో ప్రజలు కోల్పోయిన భూములు, అసైన్ వంటి వాటిపై వినతులు తీసుకుని పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే చెర్రి బాలరాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి సత్యనారాయణ, మొగళ్ల హరిబాబు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బొరగం వెంకటలక్ష్మి, జనసేన నాయకులు పాల్గొన్నారు. అక్కడ నిరుపేదలకి పూర్తిగా అన్యాయం జరిగేటువంటి కార్యక్రమం అయితే జరుగుద్ది. దీనంతటిని కూడా అప్పుడు మేము ప్రతిపక్షంలో ఉండి తీవ్రంగా ఖండించడం జరిగింది. దీని ద్వారాగా భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. అలాగే అప్పట్లో చేయటం, అలాగే ఎన్నో అక్రమాలు భూమికి సంబంధించి ఇలాగా అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాటినన్నిటిని కూడా సరిదిద్దాలంటే మనం అందరం కూడా ఒక పని కోసం రోజంతా కూడా పడిగాబులు కాసేటువంటి పరిస్థితి. అలా లేకుండా ఉండాలని మన సీఎం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈ రెవెన్యూ సదస్సుల్ని ప్రతి గ్రామ రెవెన్యూ పంచాయతీలో ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి భూ సమస్యలు ఏవైతే ఉన్నాయో, భూకోతల తేడాలు, సర్వే నెంబర్లు మార్పు, వారసత్వం పేర్లు నమోదు, సరిహద్దుల సమస్యలు, భూ విస్తరణలో తేడాలు, భూ రీసర్వే రికార్డులో నమోదు తప్పులు, కబ్జాల పేరుతో కోల్పోయిన భూములు, ఆన్లైన్, ఇలాగా అనేకమైన సమస్యల్ని ప్రభుత్వం రెవెన్యూ మొత్తం మీ దగ్గరకు వచ్చి